హోంమంత్రి అనితకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. చంద్రబాబుపై గత ప్రభుత్వంలో కుట్రలు చేశారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ డీజీపీకి రాసిన లేఖపై హోంమంత్రి స్పందించాలని కోరారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని గుర్తు చేసుకున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో చెప్పారన్నారు. ఇది వ్యక్తిపై జరిగిన దాడి కాదని వ్యవస్థలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. గత ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం లేకుండా ఫైళ్లు మాయం కావని పివి రమేష్ డిబేట్లో చెప్పారని కోటం శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. హోంమంత్రి అనితకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకి ఈ రోజు కొద్దిసేపటి కిందట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పివి రమేష్ ఆల్రెడీ తన వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని చెప్పారు. అదేవిధంగా ఇది ఒక వ్యక్తిపై జరిగినటువంటి దాడి కాదు, వ్యవస్థలపై జరిగిన దాడిగా ఆ రమేష్ పేర్కొన్నారని చెప్పి దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కోటంరెడ్డి ఆ లేఖలో కోరడం జరిగింది. నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం కూడా ఫైలు వాళ్ళ ప్రమేయం లేకుండా ఫైళ్లు మాయం కావని కూడా రమేష్ చెప్పారు. ఇవన్నీ కూడా డిబేట్లు, ఏబిఎన్ డిబేట్, అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అవన్నీ కూడా ఈ లేఖతో పాటు హోంశాఖకు పంపించడం జరిగింది. అవన్నింటినీ ఆధారాలుగా చూసుకొని ఇమ్మీడియట్ గా ఇప్పటికే రమేష్ డీజీపీకి లేఖ కూడా రాశారు. దానిపైన వెంటనే స్పందించాలని చెప్పి కూడా చంద్రబాబు అక్రమ కేసు పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరడం జరిగింది. ప్రధానంగా చూస్తే చంద్రబాబుపై గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లోనే ఉండడం జరిగింది. ఇదంతా కూడా కేవలం కక్షపూరితంగానే జరిగిందని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నిన్నటి కూడా అసెంబ్లీలో ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ఆయన గళమెత్తడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకి లేఖ రాశారు. వెంటనే డాక్టర్ పివి రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద, డీజీపీకి రాసినటువంటి లేఖ మీద వెంటనే స్పందించాలని చెప్పి ఆ లేఖలో అనితని కోరడం జరిగింది. ఈ అక్రమ కేసు పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపితే పెద్దల ప్రమేయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫైళ్లు ఏ విధంగా మాయమవుతాయి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, విశ్రాంతి అంటే రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పివి రమేష్ ఆయన వాంగ్మూలాన్ని ఇస్తే దాన్ని ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారని చెప్పి కోటంరెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇవాళ రోజున ముందుకు వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని బహిరంగంగా చెబుతున్నారని, దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోటంరెడ్డి చెప్పుకొస్తున్నారు. దీనిపైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఏమీ అవినీతి లేకపోయినా కూడా ఏదో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ రకరకాలుగా కేసులు బనాయించడం, ఆ కేసులో వాంగ్మూలం ఇచ్చినటువంటి విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ వాంగ్మూలాన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేయడం పైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్ అవుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా ఏ రోజైనా సరే నిజం నిప్పు లాంటిది బయటపడక తప్పదని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు సాగిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ శ్రేణులు, అలాగే కూటమి పార్టీల నేతలు, ప్రజలు కూడా దీనిపైన వెంటనే విచారణ జరిపితే బాగుంటుందని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ తన వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని ఏబిఎన్ డిబేట్ లో పాల్గొని చెప్పడం, అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం, ఈ కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ కథనాల పైన పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. పివి రమేష్ చెప్పినట్లుగా ఇమ్మీడియట్ గా వెంటనే విచారణ జరపాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అందులో సీఎం చంద్రబాబు ఒకసారి కాదు దాదాపు 4 సార్లు సీఎం అయినటువంటి వ్యక్తి, అలాగే ఒక సీనియర్ పొలిటీషియన్, వరల్డ్ వైడ్ గా ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన గత ప్రభుత్వం అక్రమ కేసు బనాయించడం, రిమాండ్ కి పంపించడం, 53 రోజుల పాటు జైల్లోనే ఉంచడం, జైల్లో కూడా కనీసమైనటువంటి నిబంధనలు పాటించకుండా ఇబ్బందులకు గురి చేయడం, వీటన్నిటిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చగా మారింది. దీనిపైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, వెంటనే విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకి ఇవాళ రోజున ఒక ఫిర్యాదు లేఖ పంపడం కూడా జరిగింది. ఆ లేఖని ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రధానంగా చెప్పే విషయం ఒక సీఎం, మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు అంతటి వ్యక్తులపైన ఈ విధంగా దాడి జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని కూడా
ఆయనతో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏబిఎన్ లో డిబేట్ లో ఆయన రమేష్ చెప్పినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఆయన డీజీపీకి లేఖ రాయటం, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు, వీటన్నిటిని కూడా వెంటనే పరిశీలించి పరిగణలోకి తీసుకొని విచారణ ముమ్మరం చేయాలని, సంబంధిత నిందితులు ఎంత పెద్దవారైనా శిక్షించాలని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ మహేష్. ఏబిఎన్ డిబేట్ లో అసలు పివి రమేష్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇదేమిటంటే అంటే వాళ్ళ తత్వం కావచ్చు, ఆ ప్రభుత్వ తత్వం, ఆ వ్యక్తి తత్వం, తర్వాత ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ తత్వం ఏమిటంటే ఏ విధంగా కక్ష తీర్చుకోవాలి. అసలు అంటే ఒక ఆటోక్రాటిక్, ఇది ఒక నార్త్ కొరియన్ మోడల్ అన్నమాట. అపోజిషన్ అనేది ఉండకూడదు. కిమ్టా ఇది నార్త్ కొరియన్ డిక్టేటర్షిప్ మోడల్. ఇది నేను అక్కడ పనిచేశాను కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలను. దీని విషయాల గురించి చాలా విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజుకు మాత్రం ఇదొక డిక్టేటర్షిప్. దీంట్లో అపోజిషన్ ఉండకూడదు. ఎవరైనా మాకు వ్యతిరేకంగా చెప్పినా, మాట్లాడినా, పనిచేసినా, రాజకీయ నాయకులు ఉన్నా వాళ్ళని మేము లేకుండా చేయాలి, తప్పించేయాలి ఏ విధంగా అయినా కూడా అనే ఒక యానిమేటెడ్ హేట్రేట్.